అందరికీ నమస్తే అండి. జడా శ్రావణ్ కుమార్ అయినా, వైఎస్ఆర్‌సీపీ వెంకటరెడ్డి అయినా, లేకపోతే వైఎస్ఆర్‌సీపీ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అయినా, వైఎస్ఆర్‌సీపీ నాయకులు టీవీ డిబేట్స్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరైనా గానీ, వాళ్ళ వర్బాటమ్ గనక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకటే స్క్రిప్ట్. 2029 ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంస్‌లో గనక మ్యాండేట్ రావడం స్టార్ట్ అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ భారతదేశం విడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే మాకు ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళందరినీ కనుక ఖచ్చితంగా ఎక్కడ దాక్కున్నా కానీ బయటికి లాక్కొచ్చి మరీ కొడతాం అనేటువంటి భయాన్ని వీళ్ళు ఇప్పటి నుంచే కలిగిస్తున్నారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ జడా శ్రావణ్ అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జ్ ప్లస్ ఒక పార్టీకి అధ్యక్షుడు వాడు పార్టీని ప్రమోట్ చేసుకోవడం మానేసి జగన్మోహన్ రెడ్డి శంకల్లో ఉన్నటువంటి మట్టిని నాలుగుతో ఎందుకు నాకుతాడో మాకు ఇప్పటికీ అర్థం కావట్లా. పోనీ వీడేమన్నా పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఏమన్నా ఎమ్మెల్యేగా నెగ్గుతాడా? అది లేదయ్యే.